తర్వాత వెంకటరెడ్డి బాలనగర్ సిసిఎస్ వెంకటరెడ్డి, బాలనగర్ సిసిఎస్ వీణా ధరణి, రాజశేఖర్ బల్లా, రాజశేఖర్ బల్లనా. నెక్స్ట్ గోపాల్, గోపాల్ మాదాపూర్ సిసిఎస్, నెక్స్ట్ రీసెంట్లీ పోయిన ఫోన్ ఉండొచ్చు, దాంట్లో ఎమోషన్ కనెక్ట్ అయి ఉన్నట్టు ఉండొచ్చు, బర్త్డే గిఫ్ట్స్ ఉండొచ్చు, మీ అమ్మ మీ నాన్న ఇచ్చిన మెమొరీ అయి ఉండొచ్చు, లేదా మీకు విలువైనటువంటి బహుమతి అయి ఉండొచ్చు. సో ఈ రోజుని మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చినారంటే 1190 మంది ఈ రోజు ఇక్కడికి వచ్చినారంటే దాంట్లో ఎన్నో అంటే మా యొక్క ప్రాపర్టీ, మా యొక్క ఆస్తి కాబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు చేసినటువంటి కృషికి ఈ రోజు ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి మీకు అవకాశం కలిగింది. చూడండి, ఇప్పుడే ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చెప్పినట్టు లాస్ట్ 3-4 మంత్స్ కాలంలోనే దాదాపు ఇది 4th ఫేజ్ 5th ఫేజ్ అంటే ఒక 6 నెలల కాలంలో దాదాపు 4000 పైచిలకు సెల్ ఫోన్లని వివిధ రాష్ట్రాల నుంచి ఒక్క సెల్ ఫోన్ ఒక నేరస్తుల నుంచి అది ఒక దొరికిన నుంచి తీసుకొని రావాలి అని అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడాలి. ఒకసారి మాట్లాడితే వాడు ఇవ్వడు. సో రోజు వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళని మానిటర్ చేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దాన్ని బాధ్యతగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని బాధ్యత తీసుకొని ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ లో సిపి గారు పర్యవేక్షణలో సో 5 సిసిఎస్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పెట్టుకొని నెలన్నర కాలంలో ఈ యొక్క 1190 సెల్ ఫోన్లని రికవరీ చేయడం జరిగింది. ఒక సెల్ ఫోన్ రికవరీ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ ఎవరి చేతిలో పడ్డదో మీకు తెలియదు, ఎవరి చేతులు మారుతుందో మీకు తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా నేరస్తుల చేతిలోకి పోతే ఈ సెల్ ఫోన్ ని ఆర్థిక నేరాలకు ఉపయోగించవచ్చు, ఈ సెల్ ఫోన్ ని సైబర్ నేరాలకు ఉపయోగించవచ్చు. దాంట్లో ఖచ్చితంగా మీ యొక్క వివరాలు ఉంటాయి. దాన్ని మీకు వ్యతిరేకంగా నేరస్తులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ తీసుకొని పోయిన తర్వాత ఒక్కొక్కరు మీకు తోచినంత వరకు అట్లీస్ట్ ఒక 10 మందికి చెప్పండి. సెల్ ఫోన్స్ ని పరిమితమైనటువంటి విధానంగా వాడడం. ఎందుకంటే వస్తున్న టెక్నాలజీలో మీ ఇంట్లో ప్రతి పిల్లలు చూడండి, ప్రతి పిల్లలు కూడా సెల్ ఫోన్ ని విపరీతంగా వాడేస్తున్నారు. దానివల్ల భవిష్యత్తులో అనర్థాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెల్ ఫోన్లని జాగ్రత్తగా ఉంచుకోవడం, ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఒక సాధనం. నమస్కారం అండి. ఇప్పుడు మన డీసీపీ సార్ చెప్పండి సార్, చెప్పండి. పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ప్రెస్ మీట్లో ఉన్నా, తర్వాత ఫోన్ చేయండి నాకు. पैसा बोलो సెల్ ఫోన్స్ ని ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకున్నటువంటి బాధితులకి గౌరవ డీజీపీ గారు అండ్ గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేకంగా పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ లో
దాదాపు నెలన్నర టైంలో ఇవన్నీ వేరియస్ ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి మీరు పోగొట్టుకున్నటువంటి ఫోన్లు మీకు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయినాయో. అవి కొన్ని యూపీ, కొన్ని బీహార్, కొన్ని బెంగాల్, కొన్ని ఒరిస్సా, వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి, నేరస్తుల చేతిలో పడ్డాయి. అక్కడి నుంచి మన సిసిఎస్ విభాగము సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 జోన్స్ లో ఉన్నటువంటి 5 సిసిఎస్ పోలీస్ స్టేషన్లు, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క ఏఎస్ఐ గారు మరి ఆయనకు అసిస్టింగ్ చేయడానికి సిబ్బందిని పెట్టుకొని, ఎందుకంటే ప్రజలకి మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం దేశ స్థాయిలోనే నెంబర్ 1 విభాగంగా రీసెంట్లీ గుర్తించబడింది. మీ అందరూ న్యూస్ పేపర్లలో పోలీస్ సేవలో మన భారతదేశంలోనే అత్యుత్తమ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అయినా, ప్రజల ఆస్తుల రక్షణలోనైనా, ఇవన్నీ మీ ఆస్తులే కదా. మీ ఆస్తులను మీరు వేరియస్ ప్లేస్లలో పోగొట్టుకోవచ్చు, మర్చిపోయిపోవచ్చు, దొంగతనం కావచ్చు, లేదా ఇంట్లో థెఫ్ట్ కావచ్చు. సంచితారాయ్ ఫేస్లలో మొదటి ఫేజ్ లో మేము 366 సెల్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. రెండో ఫేజ్ లో 574, మూడో ఫేజ్ లో 800, నాలుగో ఫేజ్ లో 1100, ఇది ఫిఫ్త్ ఫేజ్ లో 1190 సెల్ ఫోన్లను ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఇప్పటి వరకు 4030 సెల్ ఫోన్స్ ఈ సిఏఆర్ పోర్టల్ ఎంటైర్ తెలంగాణలో మన సైబరాబాద్ కమిషనర్ నుంచి పూర్తి బాధ్యతలు, మమ్మల్ని పూర్తిగా ప్రోత్సహించి ప్రతి జోన్ సిసిఎస్ ని, ప్రతి పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పిఎస్ ని, ఇటు మా ఐటీ సెల్ సిఐఆర్ నోడల్ ఆఫీసర్స్ ని అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతున్న మన నరసింహ ఐపీఎస్ఆర్ కి మనం మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఇక్కడ 1190 సెల్ ఫోన్లు ఉన్నాయి సార్. జోన్ నుంచి అందరికి సార్ చేతుల మీద ఇవ్వడం కుదరదు కాబట్టి జోన్ నుంచి ఒక ఇద్దరుగా సార్